మాదిగ రిజర్వేషన్ బిల్లుకు సుప్రీంకోర్టు సమర్థించడం హర్షం వ్యక్తం చేస్తున్నామని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ఎన్నో ఏళ్ల కళ సాకారమైంది. మందకృష్ణ మాదిగ అలుపెరగని ఉద్యమం చేశాడు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ధర్మం గెలిచింది. ఎంతో మంది అమరత్వం పొందారో వారి త్యాగ ఫలమే నేటి విజయం. నాటి ఉద్యమంలో నాపై కూడా కేసులు పెట్టాలని చూశారు, కానీ ఉద్యమ తీవ్రత చూసి కేసులు పెట్టలేదు. మాల సోదరులు కూడా సంయమనం పాటించాలి. ఉద్యమంలో ఉడత భక్తిగా నా పాత్ర ఉంది. చంద్రబాబు కేసీఆర్ల పాత్ర కూడా ఉంది. బలమైన సమస్య కాబట్టి ఏళ్లు పట్టింది. అంతిమంగా ఈ ఘనత మందకృష్ణ మాదిగదే. ఇక నుంచి వెలువడే ప్రతి ఉద్యోగ రాజకీయ భర్తీలో మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ ఉద్యమం జరిగిందంటే ఈ సమస్య పట్ల ఉన్న కమిట్మెంటు, ఈ సమస్యకున్న చట్టబద్ధత దీనిని బట్టే మనకు అర్థమవుతున్నది. 94లో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం 2000 సంవత్సరం నుంచి 2004 అక్టోబర్ 5 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసి ఆ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా వర్గీకరణ ఆచరణ సాధ్యమని చెప్పి ఇచ్చిన నివేదికను అమలు చేసి మొట్టమొదటిసారి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి మరో తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వర్గీకరణ ఉద్యమం అన్ని వర్గాలను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మళ్ళీ మూడో తరహా మరో ఉద్యమం మొదలైంది. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ కూడా వర్గీకరణ న్యాయబద్ధమైందని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇన్ని రకాల తీర్పు, సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది అమరులయ్యారు ఈ ఉద్యమంలో. ఎంతోమంది మీద నిర్బంధాలు ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఈ వర్గీకరణ ఉద్యమంలో కూడా అదే రకమైన పాత్ర వచ్చింది. ఈ వర్గీకరణ కావాలని కొట్లాడిన వారు అట్టడుగు నిరుపేదలు, రోజు కూలి మీద ఆధారపడితే తప్ప ఏదో ఒక పని చేస్తే తప్ప జీవనం కొనసాగించలేని ఈ వర్గాల ఈ ఫలాలు అందాలంటే పోరాటం అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది ఛార్జీలకు లేక ఆహారం కూడా మానేసి చాలా సందర్భాల్లో యూజీలకు పోయిన సందర్భం ఉంది, నిర్బంధాల సందర్భంలో. మరి ఈరోజు మందకృష్ణ మాదిగతో పాటు ఆ ఉద్యమంలో ప్రత్యక్షమైన పాత్ర నేను కూడా పోషించడం. 1995లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేరీ మాదిగ అని ఒక అమ్మాయి ఉంటుంది. అన్న నాకు పాసులు ఇవ్వమని చెప్పి నా దగ్గరికి వచ్చింది. నేను అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీ పాసులు ఇస్తే వాళ్ళు వచ్చి అసెంబ్లీ పైకి వచ్చి నేను ఇచ్చిన పాసుల ద్వారా వర్గీకరణ కావాలని చెప్పి ఆ రోజు ఉద్యమించి వాళ్ళు కూడా కేసులు ఎదుర్కొంటే అవసరమైతే నా మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ఒక చర్చ జరిగి లాస్ట్కి సమస్య తీవ్రతను గుర్తించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా మీద కేసు పెట్టాలి అసెంబ్లీలో. ఇక్కడ పాసులు ఇచ్చినాము మేము, విజిటర్స్ గ్యాలరీ పాసులు అని అడిగితే మేము ఇచ్చినాం. కానీ అమ్మాయి ధైర్యంగా అసెంబ్లీ లోపలికి వచ్చి పైనుంచి నినాదాలు చేస్తూ వర్గీకరణ అట్లా మొదలై ఈ వర్గీకరణ ఉద్యమంలో హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ జరిగినా జర్నలిస్టుల ఫోరం మిత్రులు కూడా మా అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఈ ఉద్యమ జయప్రదంలో అందరితో పాటు నాది కూడా ఒక చిరు పాత్ర ఉన్నందుకు నేను ఆనందం వ్యక్తం చేస్తున్నా. 2000 నుంచి 2004లో అమలు చేసిన ఈ వర్గీకరణ ఫలాలు అందుకుంటున్న క్రమంలో మళ్ళీ అన్యాయం జరిగింది. ఈ సందర్భంగా సమాజంలోని మాల సోదరులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒకరి విజయమో ఒకరి అపజయంగా చూడాల్సిన అవసరం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాలు జనాభా ప్రకారం ఎవరికైతే అందాలని చెప్పి వారు రాజ్యాంగం ఇచ్చిందో దానికి స్ఫూర్తే ఈ తీర్పు తప్ప భిన్నంగా మీరు ఆలోచించొద్దు. ఇది ఒకరి విజయమో పరాజయం కాదు. దళిత వర్గాల్లో ఉన్న కింది నిమ్న వర్గాలకు, అట్టడుగున్న వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందించేందుకు మాత్రమే మీరు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏకగ్రీవంగా తీర్మానం చేసి అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి గారు ఉన్నారు. వారిని ఇతర దళిత మంత్రులను తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారు విజ్ఞాపన పత్రం స్వయంగా తెలంగాణ ప్రజల తరఫున, ఇక్కడున్న అణగారిన వర్గాల తరఫున వారు కూడా విజ్ఞాపన ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత పోయిన పార్లమెంట్ ఎన్నికల ముందు వారు మేము చేస్తామని ఇచ్చారు. కొంత ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం తరఫున వారు కూడా